హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో టమాటా పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది హోటల్ స్టైల్లో టమాటా పప్పు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి కావాల్సిన పదార్థాలు అంతా చూపించాను కదా. టమాటాలు, ఆనియన్స్, పప్పు, ఎండుమిర్చి అండ్ ప్రిపరేషన్ చూడండి. ఒక కుక్కర్ పెట్టుకున్నాను. పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. వేడెక్కాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఒక 100 గ్రామ్ వరకు వేసుకోవచ్చు. తర్వాత చూడండి, నూనె వేడెక్కాక ఇందులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా మెంతులు, ఇందులో ఎండుమిర్చి ఒక 4 ఎండుమిరపకాయలని వేసుకొని, తర్వాత ఈ పొట్టు తీసిన వెల్లుల్లిపాయని ఒక 10 వరకు వేసుకోవచ్చు. ఇక కలుపుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ వరకు మీడియం సైజు వేసుకోవచ్చు. ఆనియన్ చక్కగా వేగేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసుకోవాలి. సన్న ఒక 1/2 కేజీ వరకు ఉంటాయి. 1/2 కేజీ టమాటాలు కూడా చక్కగా మగ్గనివ్వాలి ఆయిల్లో. అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పప్పు. టమాటా పప్పు అయితే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా కాకరకాయ తాళింపు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. కారం వచ్చి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూడండి చక్కగా మగ్గిపోతాయి టమాటాలు. కొద్దిగా సాల్టే వేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ పప్పు ఉడకదు కాబట్టి. టమాటాలు మగ్గే వరకు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. చూడండి ఇలా చక్కగా మగ్గాక ఇప్పుడు నానబెట్టుకున్న ఒక 1/2 గ్లాస్ వరకు ఉంటుంది పప్పును కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కింద నుంచి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో వాటర్ వేసుకోవాలి. చూడండి కొద్దిగా వేసుకున్నాను వాటర్. పప్పు ఉడికేదానికి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో చింతపండు వేయలేదు. చింతపండు ఫస్టే వేసేస్తే పప్పు ఉడకడం చాలా కష్టమైపోతుంది. దానికోసం ఒక 2 విజిల్స్ వచ్చాక అప్పుడు వేసుకుంటాను. అప్పుడైతే చక్కగా ఉడికిపోతుంది పప్పు. చూడండి ఒక 2 విజిల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు తీసుకొని ఇందులో కొద్దిగా చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి కదా, ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. చింతపండు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ముందుగానే నేను నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు. ఒకసారి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. అది కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే పప్పు చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది. 5 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు చూద్దాం ఉడికిందా లేదా అని. చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మెత్తగా మెదుపుకోవాలి ఈ పప్పుని. మెత్తగా అయిపోయింది కదా. ఇందులో తిరగమాత వేసే పని ఏమి ఉండదు, ఫస్టే వేసేసాం కాబట్టి మళ్ళీ తిరగమాత వేయాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు ఒక దాంట్లో తీసుకుందాము. నేను ఏదైనా స్టీల్ దాంట్లో వేసుకుంటాను, ఎందుకంటే సిల్వర్లో ఎక్కువసేపు ఉండకూడదు. స్టీల్లో అయితే సాయంత్రం వరకు ఉన్నా ఏం కాదు. దానికోసం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాను. చూడండి ఒక్క ఉడిక అనేది వచ్చింది కదా. కరివేపాకు వేసుకోవాలి. ఫస్టే వేసేసుకుంటే బాగుండదు, పప్పు మెదుపుకునేటప్పుడు కరివేపాకు కూడా ఇదైపోతుంది. దానికోసం ఇప్పుడు వేసుకోవాలి కరివేపాకు. ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది పప్పులోకి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, మా టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.